జరిగినవి, జరగబోవునవి. ఏం జరిగింది, ఏం జరగబోతోంది? ఇదే నా ప్రశ్న. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, ఎందుకు మీరు దేవుని రాకడ గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. రీసెంట్గా డాక్టర్ యాంటోపగ్ రాసిన పుస్తకం కొన్ని డీటెయిల్స్ స్క్రీన్లో వస్తున్నాయి, గమనించండి. 27% ఆఫ్ ది బైబిల్ కంటైన్స్ ప్రాఫిటిక్ మెటీరియల్. పాయింట్ 1. పాయింట్ 2, ఆఫ్ మోర్ దెన్ ఆఫ్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. మరొకటి, బైబిల్లో 31,124 వచనములు ఉన్నవి. అందులో 8,352 ప్రాఫిటిక్ మెటీరియల్. అందులో 1,800 వచనాలు మాత్రమే డీల్ విత్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. సరేనండి, ఇన్ని చెప్తున్నాము. బ్రదర్ జగన్తో నేను పలు సంవత్సరాలు స్నేహంగా ఉన్నాం. ఈరోజు మన సెట్లోకి వచ్చారు. 23 సంవత్సరాలకు పైగా ఎండ్ టైమ్స్, దేవుని రాకడా, దేవుని రాకడా, దేవుని రాకడా. బ్రదర్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. పలు సంవత్సరాలుగా ఒక కార్యక్రమం జరుపుతున్నాం. ఎండ్ టైమ్స్ అని మీరు 23 సంవత్సరాలు ఒకే సందేశం అందిస్తున్నారు. నేనేం అడుగుతున్నానంటే, చాలా మంది ఈ ప్రశ్న అడుగున్నారు. చాలా ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఇంకేం తెలియదు. అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నన్ను దేవుడు పిలిచినప్పుడే ఈ విషయాన్ని గురించి పిలిచాడు. ఈ సెకండ్ కమింగ్ గురించి మాట్లాడటం, రాకడ కొరకై సిద్ధపరచడమే నా పని అని ఆయన చెప్పాడు. అదే నేను చేయాలనుకున్నా. రెండవది, ఇందులో మరొక విషయం ఏంటంటే, ఒకరోజు మీరు అడిగిన ప్రశ్నే నాకు అనిపించింది. ఇప్పుడు ఒక చర్చ్కి వెళుతున్నాం, రాకడ గురించి చెప్తున్నాం, తిరిగి ఒక సంవత్సరం తర్వాత అదే చర్చ్కి వెళుతున్నాము. అంతకుముందు వెళ్ళినప్పుడు యేసు త్వరగా రానై ఉన్నాడని మనం చెప్పొచ్చి ఉంటాం. ఈసారి వెళ్ళినప్పుడు తిరిగి యేసు రానై ఉన్నాడు. ఒకరోజు ఒక చర్చ్లో ఇలా చెప్తూ ఉన్నప్పుడు కొంత గిల్టీగా అనిపించింది. ఏంటి ప్రభువా, వీళ్ళకిది చెప్పాను, మరలా వచ్చి చెప్తూ ఉన్నాను, ఈ ప్రజలు అనుకోరా, ఈ మనిషి ప్రతిసారి ఇలాగే వచ్చి చెప్తూ ఉన్నాడు, అదే చెప్తున్నాడు అని అనుకుంటున్నప్పుడు నాకొక క్యారెక్టర్ని బైబిల్లో దేవుడు లైటేసి చూపించాడు. ఏంటంటే, జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మకుడైన యోహాను గురించి చూస్తున్నప్పుడు ఆయన లైఫ్ లాంగ్ ఒకే మెసేజ్ చెప్పాడు. ఒకే మెసేజ్, ఒకే సందేశం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. మారు మనసు పొందితే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, ఇంతే మొత్తం మెసేజ్ అంతా. మీరు ఆయన గురించి మెసేజ్ చెప్పాలంటే 10 నిమిషాలు ముగించొచ్చు, అంతే ఆయన మెసేజ్. చెప్పాలంటే దానికనే అతను జన్మించాడు. ఆయన పనే దాని నిమిత్తమే. ఓల్డ్ టెస్ట్మెంట్ ముగిసేదే ఆయనతో ముగిస్తుంది. ఇలా ఒకరు వస్తారని ముగించబడుతుంది. ఇలా నేను చెప్తున్న క్రమంలో తర్వాత అందులో ఒకరోజు నాకు చిన్న కార్యం అనిపించింది. ఏంటంటే, ఇందులోనే కొంత వరాలు క్రియేట్ చేస్తే అది కూడా సపోర్టివ్గా ఉంటుంది అని అనుకున్నాను. తిరిగి చదువుతున్నప్పుడు అదే కార్యం అక్కడ ఉంది. యోహాను ఒక అద్భుతము కూడా చేయలేదని అక్కడుంది. యోహాను ఏ సూచక క్రియ చేయలేదనేది ఉంటుంది. అలాగైతే యోచించండి, మినిస్ట్రీలో ప్రాఫెసీ అంటే మనం చెప్తున్న సోకాల్డ్ ప్రాఫెసీ లేదు, హీలింగ్ లేదు, డెలివరెన్స్ లేదు, ఏది కూడా లేదు. జస్ట్ యేసు వస్తున్నాడు, సెకండ్ కమింగ్, అంతే. దాని గురించే ప్రసంగం చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడంటే, ఆ అరణ్యంలోకి వెళ్లే వయస్సు వరకు ఒక 10-15 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు 30 సంవత్సరాలకు వస్తున్నాడు. అంతవరకు ఉంటాడు. యేసు కంటే 6 నెలలు పెద్దవాడిన. లెక్క ప్రకారం చూస్తే ఒక 15 సంవత్సరాలకు పైగా ఆల్మోస్ట్. ఆ తర్వాత చెరసాలకెళ్లి శిరఛేదనమయ్యాడు. ఇవన్నీ ఓకే ఒకవైపు. అతి తక్కువలో 15-20 సంవత్సరాలు ఏం చేస్తున్నాడంటే, ప్రభువు రాక సిద్ధపరుస్తున్నాడు వితౌట్ ఎనీ గిఫ్ట్స్. బహిర్గతమైన సూచనలు అక్కడ ఏవి కూడా లేవు. నేటి పరిస్థితిని బట్టి అట్రాక్షన్ అని చెప్తాం కదా. అట్రాక్షన్ అని చెప్తున్నారు, సెలబ్రిటీ అని చెప్తున్నారు. అటువంటి కాన్సెప్ట్స్ ఏవి కూడా ఆయనకి లేవు. ఒకే సందేశం. అవును. అప్పుడు దాని గురించి దేవుడు అంతవరకే ఆయనకి నియమించాడు. ఇలా స్పిరిచువల్ వర్క్, సెకండ్ కమింగ్ గురించి మాట్లాడాలి, ప్రభువు వస్తున్నాడని చెప్పాలి. నాకిందులో ఏంటి బెనిఫిట్ అని అడిగితే, మిగతా వారికి చెప్తున్నప్పుడు డైలీ సిద్ధపడు అని చెప్తూ ఉంటుంటే మనకి మెసేజ్ వెళ్తూ ఉంటుంది. అది మనకి డైలీ ఎక్కడో ఒక దగ్గర చెప్తూ ఉంటే మిగతా వారిని సిద్ధపరచడం రెండవదే. నన్ను సిద్ధపరచడానికి అది యూస్ఫుల్గా ఉంది. నువ్వు సిద్ధపడుతూ ఉండు అనే ఆకాంక్ష కలుగుతూ ఉంది. సో ఈ యొక్క మినిస్ట్రీ దేవుడిచ్చినందుకు చాలా దేవుని స్తుతిస్తాను, ఎంతో సంతోషపడతాను. ఏ రోజు కూడా ఎందుకు ఈ మినిస్ట్రీ అని యోచించింది లేదు. ఈ మినిస్ట్రీ తప్ప వేరేదైనా చేయాలనుకున్నప్పుడు దేవుడు నన్ను ఇదే చేయమని చెప్తాను. అది మరొకటి, మీరు చెప్పినట్లు చూస్తే పిలుపు ఒకరిని దేని కొరకే పిలిచారంటే, మనం ఈరోజు క్రౌడ్ కోసమే మన సేవకు వెళ్ళి చిక్కుకోకూడదు కదా. మనకు ఏది అనుగ్రహించాడో అది చేసి వెళ్ళిపోవాలి కదా. లేదు, యాక్చువల్గా మినిస్ట్రీ యొక్క ప్యాటర్న్ తెలిసిన వాళ్ళు ఇది చేయరు. ఏంటంటే, యేసు ప్రభు కాలంలోనే ఈ ప్రాబ్లం ఉండింది భూమిలో. పౌలు రాస్తున్నాడు, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడనని కొందరు గ్రూపిజం ఫామ్ చేస్తున్నారు. అవును, హీరో వర్షిప్ అప్పుడే ఆరంభమైంది. అవును, గ్రూపిజం చేస్తున్నారు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? క్రైస్ట్ కింద మనం అందరం పనిచేస్తున్నాం. ఈ గ్రూపిజం, ఈ యొక్క డినామినేషనల్ గ్రూపు, తర్వాత మినిస్టీరియల్ గ్రూపు, తర్వాత వేరువేరు గిఫ్ట్ గ్రూపులు అనేవి ఉన్నాయి. ఒక డినామినేషన్ నుండి నేనొచ్చి
నేను ఆ డినామినేషన్ అనే దాంట్లో వాళ్ళకి ఒక గొప్ప అవును. అహంకారం ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ఆ గిఫ్ట్ ఉన్న వ్యక్తిని ఆ గ్రూప్ పెద్దగా ఎత్తి పట్టుకుంటుంది. ఆ గిఫ్ట్ కోసమే క్రౌడ్ వస్తుంది. క్రౌడ్ వస్తుంది, ఆ వ్యక్తిని ఆ గిఫ్టే అంతం చేస్తుంది. వీళ్ళు ప్రశంసించి ఆ గిఫ్ట్ ఉన్న వ్యక్తిని అంతం ఓహో. చేస్తారు. మీలాంటి ఒక దీర్ఘదర్శి లేనే లేడు అంటారు. మ్మ్. వాళ్ళకి ఏమో ఈ 2000 సంవత్సరాలు వారే దీర్ఘదర్శి అని తలకి పైకి ఎక్కిపోతుంది. మ్మ్. సరేనండి, సౌలు దీర్ఘదర్శి అయి ఉండాడని మర్చిపోకూడదు. మ్మ్. తర్వాత ఇంకోటి ఉంది, ఆ టాలెంట్ ఓరియంటెడ్. ఇదేంటని చూస్తే మిమ్మల్ని మరోవైపు తోసుకెళ్తారు. సో మనము గ్రూపిజం ఫామ్ చేయడానికి, హీరోయిజం ఫామ్ చేయడానికి రాలేదు. వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ వన్ కింగ్డమ్, వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ఎ కింగ్. ఆయన యొక్క పనిని ఇప్పుడు సమీపంలో దేవుడు ఒక కార్యం చెప్పించాడు. మీరు చూసుంటారు, అనేక చోట్ల వారు జరుగుతుంది. ఈ లైవ్ వారు గానే చూస్తున్నాం. లైవ్గా చూస్తున్నాం. ఈ వారిలో చూస్తే 3 విధాలైన దళాలు కనీసం ఉంటాయి. ఒకటి విమాన దళం ఉంటుంది, ఇంకోటి నేవల్ ఫోర్స్ ఉంటుంది, నౌక దళం ఉంటుంది, ఇంకొకటి భూతల దళం, గ్రౌండ్ మిలిటరీ ఉంటుంది. ఈ ముగ్గురును 3 మోడ్ ఆఫ్ వర్క్స్గా పనిచేస్తారు. ఇది ల్యాండు, నీరు, గాలి. మ్మ్. సరేనా? ఒకరు షిప్పు, ఇంకొకరు విమానం, ఇటు భూమి, బీరంగి. ఇలా ముగ్గురు 3 విధాలుగా పనిచేస్తుంటారు. మ్మ్. మన ఉదాహరణకి గ్యాసు, లిక్విడ్, సాలిడ్ అనే అవును. స్టేట్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ ముగ్గురి యొక్క టార్గెట్ ఒకటే, మ్మ్. ఒక దేశాన్ని గెలవాలి అంతే. వాళ్ళు యూజ్ చేస్తున్న ఫ్లైట్కిని వీళ్ళు యూజ్ చేస్తున్న దానికి ఏముండదు. ఈ మధ్య చదువుకున్న విషయము, వాళ్ళు ఏం చేస్తారు, మొదట ఎయిర్ ఫోర్స్ పంపి గ్రౌండ్ క్లియరెన్స్ చేస్తారట, ఆ తర్వాత కాల్బలం లోనికెళ్తుంది. మ్మ్. సో అలా చూస్తున్నప్పుడు వీళ్ళందరూ వెవ్వేరు చోటు నుండి వెవ్వేరు ఉద్దేశాలతో ఉంటారు. చదువు, వెవ్వేరు విధమైన ప్రాక్టీస్, But they are work for one mission. వర్క్ ఫర్ వన్ మిషన్. అటువంటిది ఇది ఎక్కడ అసలు జరగాలంటే, యాక్చువల్గా ఎక్కడుండాలంటే మన సేవకుల దగ్గరే ఉండాలి, మినిస్ట్రీలోనే Spiritual ఉండాలి. దాంట్లో. అవును, వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ వన్ కింగ్. మనల్ని గురించి మంచి సైనికులని బైబిల్ చెప్తూ ఉంది. మ్మ్. అప్పుడు ఇలాగా దేవుడిక్కడ 5 విధాలైన దళాలను నియమించాడు. 5 విధాలైన ఫోర్స్ ఉంది. 5 ఫోర్సెస్ 5 వైపుల నుండి ఒకే టార్గెట్, ఒకే సాతాను. అది త్రోయబడిన సాతాను, త్రొక్కబడిన సాతాను, ఓడించబడిన సాతాను. వీనిని జయించడానికి 5 ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. మ్మ్. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు అన్ని కార్యాలు రాయబడి ఉన్నాయి. మ్మ్. ప్రభువు చెప్తున్నాడు, తనకు తానే విరోధంగా వేరుపడితే సాతాను రాజ్యం ఎలా నిలుస్తుందని అంటాడు. ఇక్కడ ఇదే సమస్య. హీరోయిజంను ఒకవైపు, డినామినేషన్ను ఒకవైపు, గిఫ్ట్, ఇవన్నీ ఒక విధంగా. అవును, రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చేశాను. అందులో ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. మరి ఇప్పుడు ఏమైందంటే, నేను విత్తాను, నేనే కొయ్యాలి. అలాగే ఉంది ట్రెండ్ ఇప్పుడు. మీ సేవలోకి వచ్చి నేను మాట్లాడుతున్నాను, అందులో వచ్చే కానుక నేనే తీసుకోవాలి. అయితే కింగ్డమ్ ప్రిన్సిపల్ అయితే, నేను విత్తాను, సంబడి కెన్ టేక్ ద హార్వెస్ట్. మరొకరు ఈ విధానం, అశ్విని ఇది మేము యోచించలే లేదు అంటున్నారు. అదే కింగ్డమ్ ప్రిన్సిపల్. యోచించకుండా మినిస్ట్రీకి ఎలా వచ్చారో తెలియడం లేదు. కానీ అదే కదా కరెక్ట్ వే. అవును, 100%. మనం విత్తుతున్నాం, ఎవరో కోసుకొనివ్వండి, నేనే కోసుకోవాలనే ఉంది. ఎంతో ఈజీ. ఒక చక్కటి వాక్యం చెప్పాలంటే, అబ్రహాం యొక్క ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనకు వస్తుంది. ఈ ఆశీర్వాదం మంది కాదు, మ్మ్. అబ్రహాంది. 4000 సంవత్సరాలకు ముందు ఉన్న ఆయనది. 2000 సంవత్సరాలకు ముందున్న యేసుక్రీస్తు అది తీసుకుని మనకిస్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఎక్కడో జరిపించిన కార్యం వల్ల ఆయనతో దేవుడు మాట్లాడింది. యేసుక్రీస్తు ఎక్కడో సిలువలో జరిగించిన కార్యం ఆయన మూలముగా ఇక్కడున్న మనకి, ఇండియాలో ఈ రాష్ట్రంలో ఉన్న మనకి రీచ్ అవుతుంది. రైట్. ఇది ఏ బేసిస్లో? మ్మ్. నా పూర్వీకులు చేశారా? లేదు, ఎక్కడో పూర్వీకులు చేసిన కార్యానికి ఫలితాన్ని అనుభవిస్తున్నా. ఎవరో వేసిన హైవేస్లో నేను బండి నడుపుతున్నా కదండి. అలాగుంటున్నప్పుడు రైట్ బ్రదర్స్ ఆ రోజు ఫ్లైట్ కనిపెట్టారు. ఈ రోజు వారి తదనంతరమా వచ్చి ఇండియాలో నడిపే ఫ్లైట్ని అనుభవిస్తున్నారా? లేదు. ఎవరో ఏదో చేశారు, ఇక్కడ ఒకరు అనుభవిస్తూ ఉన్నారు. అదే లోకము యొక్క నియమము, ప్రిన్సిపల్. ఆ హెవెన్లీ ప్రిన్సిపల్ దాని మించింది. మ్మ్. ఎందుకు యేసు సిలువలో నా కొరకు బలి కావాలి? నాకు ఆయనకి రక్త సంబంధం ఏముంది? ఆయన నా క్రియేటర్ అనే ఒకే కాన్సెప్ట్ తప్ప వేరే ఏదీ లేదు. అలాగుంటున్నప్పుడు నాకు మాత్రం ఎందుకు థాట్ వస్తుంది, నాది, నేను, నాకైంది అనే ఒక థాట్ వస్తుంది నా కదా. సేవ. నా సేవ, నా కింగ్డము. అలా అంటున్నప్పుడు ప్రత్యేకించి ఎవరిని చెప్పడం లేదు. వెంటనే ఈయనేంటి పెద్ద మనిషా అని అంటారు. ఇదొచ్చి జీసస్ యొక్క మినిస్ట్రీ, నా మినిస్ట్రీ కాదు. ఒక్కొక్కరును బ్యాచ్గా చేసి వెళ్ళిపోయారు. అలా నేను ఒక బ్యాచ్లో ఉన్నాను ఒక అంతే. రిలే రేస్ లాగా. రిలే రేస్ లాగా. ఇంకా రాకడ ఆలస్యమైతే మరో బ్యాచ్ వస్తుంది, నేను మరో పడతా, కనబడకుండా పోతా. మనం ఎవరైనా తెలియదు. ఆ ఫస్ట్ సెంచరీలో ఎంతమంది హతసాక్షుల పేర్లు మనకు తెలియదు, అయితే జీవగ్రంథంలో ఉంటుంది. ఇక్కడ మనకు తెలియదు, అందువల్ల వారు లేకుండా పోయారా? మ్మ్. వారు పరిగెత్తి ఆ రిలే రేస్లో మనకి ఇచ్చి వెళ్లారు. సో ఈ రోజు మనకి ఇటువంటి మైండ్ సెట్ లేకుండా పోయింది. దాని పరిణామమే నాది, నేననేది. మ్మ్. అలా 5 దళాలు ఒకటిగా చేరితేనే
బ్యాటిల్ విన్ చేయగలం. ఈ రోజు మనం ఆ టాపిక్లోకి వచ్చినప్పుడు మాథ్యూ 24 తిరిగి మనం గత నమోదులో మనం అది చూసాం, ఆ సూచనలని చూసాం. తిరిగి గమనిస్తే మాథ్యూ 24 వ్యత్యాసమైంది. ఓ కొండపై ఒంటరిగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. మాథ్యూ ఒక ట్యాక్స్ కలెక్టర్, చాలా నీట్గా చాలా ఫోకస్గా యూదుల కోసం రాస్తున్నాడు. మాథ్యూ 24ని వివరించారు మీరు లాస్ట్ ఎపిసోడ్లో. ఈరోజు సూచనలు ఏంటి కొత్తగా చూడబోతున్నాం, లేదా తెలిసింది తెలియని కోణంలో? ఇందులో ఏంటంటే సాధారణంగానే మాథ్యూ 24 అధ్యాయాన్ని గురించి ఒక పాస్టర్ నన్ను అడిగారు. మ్, ఆ ఈ మత్తయి 24 పెట్టుకుని ఎన్ని రోజులు నడుపుతావు అని నన్ను అడిగాడు. అందులో నుండి వస్తుంది నాకు. అవును. ట్రెషర్. చదువుతుంటే ట్రెషర్ లాగా తవ్వుతుండగా ఒక్కొక్క లేయర్లోనూ ఒక్కొక్కటి వస్తూ ఉంది. అలాగా మీరు ఆ ఆయిల్ డిక్ చేస్తున్నప్పుడు చూస్తే ఒక్కొక్క లేయర్ ఆ క్రూడ్ ఆయిల్లో ఒక్కొక్క టెంపరేచర్ ఒక్కొక్కటి దొరుకుతుంది. తవ్వుతూ ఉంటేనే అలా వస్తుంది. అప్పుడు ఇందులో అన్ని విషయాలు అదిను మాథ్యూ 24ను లూక్ 21 ఈ 2 చాప్టర్లను ముఖ్యమైనవి. ముఖ్యమైన విషయంగా చూడబడుతుంది. ఇందులో మనము గత ఎపిసోడ్ వరకు ఏం చూసామంటే సెకండ్ కమింగ్ అంటే ఏంటి, మ్, ఆ యుగ సమాప్తి అంటే ఎందుకన్నందుకైన వివరణ, ఇంట్రొడక్షనే మనం చూసాం. చూసాం. మరి యుగ సమాప్తి అంటే భూమి యొక్క ముగింపు, నాశనం అనే కార్యాన్ని అవును. అనుకోకూడదని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పూర్తిగా. సో ఇప్పుడు ఏంటంటే దీనికి సూచనలు ఏవి? మ్, ఇప్పుడు జలప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. మ్, ఆ సూచనలు ప్రజలు గమనించలేదు. మ్, ప్రజలు గ్రహించకపోవడం వల్ల దేవుడు సూచనలు చూపిస్తున్నాడు. మొదటి సూచన ఎవరంటే మెతుషెల. మ్, మెతుషెల అంటే న్యాయ తీర్పుకైన మనిషి అని చెప్తుంటారు, లేక అతని మృతిలో ఇది సంభవిస్తుందంటారు. దాని అర్థం ఏంటంటే అతని పేరే ది మ్యాన్ ఆఫ్ జడ్జిమెంట్. ఎంత అద్భుతమో చూడండి. పేరులోనే- అంటే ఆ రోజు రాత అనేది లేదు, మ్. లిపి లేదు, ఇటువంటి బైబిల్ ఇవ్వబడి చదివిన కాలం కాదు. జనులు చూసి కనిపెట్టడానికి ఒకరిని ఉంచాడు. అతను నడుస్తున్నప్పుడల్లా, ఆ రోడ్లో వెళుతున్నప్పుడల్లా ఆ గాస్పల్ మ్. అతను చెప్పక్కర్లా, గాస్పల్ చెప్పక్కర్లా. అతను పిలిచేప్పుడే ఓ న్యాయ తీర్పు మనిషి ఇటురా మెతుషెల అని పిలుచుంటారు. మ్, అవునా? సమూయేలని పిలుస్తున్నట్టు, యాకోబుని పిలుస్తున్నట్టు ఆ అర్థం తెలియకుండా పిలుస్తుంటాం ఎప్పుడూ అదే కదా. మ్, అదే అర్థమయ్యేట్టు పిలిస్తే జ్ఞానసుందర్ ఇలా రా అని అతని పిలుస్తున్నప్పుడు జ్ఞానవంతుడు సుందరుడు, అందువల్ల అతనికి ఆ పేరు జ్ఞానసుందరుడు అన్నట్టుగా హే ఇట్రా మెతుషెల అంటే వారి ఊర్లో ఏంటి అర్థం? హే న్యాయ తీర్పు మనిషి ఇట్రా అని అర్థం. మ్, యోచించండి, ప్రతి ఒక్కరికి గాస్పుల్ అది. మ్, ఆ రోజుల్లో ఆ ఊర్లో ఈ విధంగా ప్రజలు వేరుగా ఉండి అలా జీవించలా, అందరూ అట్లే గుంపులు గుంపులుగా ఉండేవారు. అలాగుంటున్నప్పుడు ఇతనికి మాత్రం ఒక డిఫరెంట్ అయిన పేరు, న్యాయ తీర్పు మనిషి. ఇంతకుముందు ఎవరికీ లేదు. వాళ్ళ నాన్నని పిలిచి ఎందుకు ఇట్లాంటి పేరు పెట్టారంటే, ఎప్పుడు మనం కొన్ని చోట్లకెళ్ళి చూస్తున్నప్పుడు వాళ్ళు పెట్టే పేర్లు కొంత వ్యత్యాసంగా ఉంటాయి. ఎందుకు ఈ పేరు పెట్టారు అని నేను అవును. అడుగుతా. ఆ పేరు చూస్తే గ్రీకు హెబ్రీ భాషను కలిపి ఒకటి చెప్తారు, అలాగుందని చెప్పి. అలా ఇలా పేరు పెట్టినప్పుడు అందరూ అడుగుతారు, ఎందుకు ఇట్లాంటి పేరు పెట్టావు? ఇదొక గుర్తు. మ్, అదేలాగున క్లైమేట్లో మార్పులొచ్చుంటాయి. అవును. తర్వాత మృగాలని జత జతగా ఓడలోనికి దాంతో రావడం. మీరు అద్భుతంగా చెప్పింది ద డేట్ 111 దేవుడు రీసెట్ చేస్తున్నాడు చూడండి. ఎలాంటి డేట్ కదా నేను వచనంలో. చదువుతున్నప్పుడల్లా అది చాలా సర్వసాధారణంగా దాటి వెళ్ళిపోయే విషయంగా అనిపిస్తుంది మనందరికీ. దానిలోకి వెళ్ళి చూస్తున్నప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఇవన్నీ ఒక సూచనగా ఉంటాయి. రెండు మరి జతలుగా అన్ని మృగాలు వస్తున్నాయి. అదొక గుర్తు. సంబంధమే లేకుండా దాదాపు 300 మూరలకు ఓడను కడుతున్నాడు. అదొక సూచన. గుర్తు. ఇది కాకుండా నోవాహు సువార్తను చెప్తున్నాడు, గాస్పెల్ చెప్తున్నాడు. అందును బట్టి చూస్తే నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 దేవుడు కాపాడతాడు. ఒకవైపు గాస్పెల్ చెప్తున్నాడు, ఒకవైపు విజువలైజ్ ఇంకా చెప్పాలంటే జరిగినవి జరగబోవునవి చెప్తున్నాడు. ఈ అంశంలో అప్పుడు నోవాహు కాలంలో జరిగినట్టు 100 ఇప్పుడు సంవత్సరాలుగా చెప్తూ జరుగుతుంది. వస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 100 years కి పైగా. ఆ, అప్పుడు ఒకవైపు విజువలైజ్ మెతుషెల, ఒకవైపు నోవాహు ఆ ఆడియో హెచ్చరిక. మ్, ఇవి చాలదనక ఈ పక్షులు ఇవన్నీ కూడా వచ్చి చేరుతున్న సూచనలు. ఇన్ని ఆ రోజు ఉండినవి మనకు తెలిసి. ఇంకా క్లైమేట్లో ఏం చేంజెస్ జరిగాయో మనకు తెలియదు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు భూమి అగ్నికి ఆహుతి అవుతుందని బైబిల్ చెప్తుంది. గ్లోబల్ వార్మింగ్ ఇంత అని చెప్తున్నారు. జరిగి ఒక కుటుంబమే కాపాడబడింది. అది జరుగుతుంటే కొంచెం భయంగాను ఉంది, విస్మయంగాను ఉంది. 8 మంది లోనికెళ్లారు. మ్, అప్పుడు ఈ రోజు భూమి నాశనం కాబోతుందని 2 పేతురు 3:10-11లో కృత్యములు కాలిపోవును అని ఉంటుంది. అయితే ఈ రోజు గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నారు, 2 పాయింట్ దాటామని చెప్తున్నారు. ఇదేలాగా సూచనలు అప్పుడు కనబడి ఉంటాయి. మ్, వర్షానికి ముందుగా మబ్బులని కమ్మి ఉండడం, కాంతి లేకపోవడం అయ్యుంటది. ఇవి సూచనలు అయ్యుంటాయి. ప్రజలు ఎలా తీసుకుని ఉంటారు, గ్లోబల్ వార్మింగ్ ని ఎలా తీసుకుంటున్నారు? ఈ రోజు టెక్నాలజీ పరంగా సైంటిఫిక్గా అది ఎలా క్లియర్ చేయొచ్చు అనేదే చూస్తున్నారు గానీ ఇది ఒక సూచనగా ప్రజలు తీసుకోలేదు కదా. అదేలాగా ఆ రోజు వర్షం కురవక ముందు మేఘాలు దట్టంగా ఒక దగ్గర చేరుంటాయి, ఇంకేదన్నా జరిగి ఉండొచ్చు. ఇవేవి కూడా ప్రజలు సీరియస్గా తీసుకోలేదు. మ్, సో అన్ని సూచనలు అప్పుడు ఇవ్వబడ్డాయి. ఇప్పుడును సెకండ్ కమింగ్కి ముందు అంతకంటే ఎక్కువ ఇవ్వబడుతూ ఉన్నాయి. ఎందుకంటే అది మనసాక్షికాలం, ఇది కృపాకాలం. జలప్రళయమునకు ముందటి దినములలో ఆ ప్రజలు జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుకోకపోయేది. ఈరోజు ఆ గ్రహింపు లేని స్వభావము ఇన్ని జరుగుతున్నాయి కదా. వీటన్నిటి వెనుక ఒక అవేర్నెస్ రావాలి కదా.
ఇప్పుడు మీరు చూడండి, ఒక చోట హఠాత్తుగా గవర్నమెంట్ కాషన్ ఇస్తుంది, ఇమీడియట్గా అందరు వెకేట్ చేయండి, మేము దీన్ని ఇన్వైట్ చేస్తున్నాం, మీకు 24 అవర్సే టైం, 48 అవర్సే టైం అని చెప్తున్నారు. అలా చెప్పిన వెంటనే ఈ ప్రజలు ఎలా బయలుదేరుతున్నారో చూడండి. వీళ్ళెవరు ప్రిపేర్డ్గా వెళ్ళలేదు, లాస్ట్ మినిట్లో. దీనికంటే మనకున్న టైం తక్కువ అంటున్నాను. అప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలో దీనికి. నోవహ్ కాల ప్రజల్లానే ఉంది ఈరోజు. వాళ్ళకి ఇది ఒక పెద్ద ఇష్యూగానే అనిపించడం లేదు. ఈ ప్రోగ్రాం వింటున్నప్పుడు అదొక ఇంపాక్ట్గా ఉంటుంది. ఆడ తర్వాత పెద్దగా తెలియదు. విడిన చోట నేను చూడటం వల్ల చెప్తున్నాను. అయితే ఒక సమూహాన్ని దేవుడు సిద్ధపరచడం కూడా మనం చూడగలుగుతున్నాం. అవేర్నెస్ ఉంది. ఇప్పుడు దేవుని కృప వల్ల కొన్ని చోట చూస్తున్నాం, ప్రజలు అంతగా సిద్ధపాటును గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ సూచనలు చాలా ఇంపార్టెంట్. మార్కు సువార్త చెప్తోంది, సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను అని ఉంటుంది. అప్పుడు ఈ సూచక క్రియల వలన దేవుని ప్రవచన వాక్యాన్ని బట్టి స్థిరపరుచుకోవాలి. ఆయన చెప్పింది పర్ఫెక్ట్గా జరుగుతుంది అని చెప్పి. అప్పుడు ఈ సూచనలు చూడటం అనేది మీకు చాలా అవసరమై ఉన్నది. మన బాధ్యత. ఈరోజు మనం చెప్తున్నాం మీడియా విజువలైజ్. కొత్త 50-60 సంవత్సరాల క్రితం టీవీయే లేదు, అంతటా ఆడియో రేడియో ఉండింది. ఇంతే కదా, ఏవీ అనే కదా చెప్తున్నారు. ఆడియో వీడియో ఏవీ అనే కదా చెప్తున్నారు. ఇదొచ్చి ఏవీ అండి. దేవుడు చెప్పేది ఆడియో అండ్ వీడియో. ఒకటి బైబిల్లో రాసిచ్చాడు, ఇంకొకటి వీడియోగా చూడటానికి చెప్తున్నాడు. చూడు, వీటిని చూసి తెలుసుకో అంటున్నాడు. ఆ రోజే ఏవీ ఇచ్చి పెట్టాడు ఆయన. చూడకపోవడం ఎవరి తప్పు? దీనికి ఇదే మనం చూసే ఒక ముఖ్యమైన తప్పు. అప్పుడు ఈ సూచనలైనా వివరించి చెప్పాలనేదే. ఈ సూచనలు తెలుసుకోండి ఇవన్నీ. ఇందులో ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఈ మత్తయి 24లో ఒకవైపు కామనైజ్డ్గా ఉండే సూచనలు ఉంటాయి, ప్రకృతి పరంగా, న్యాచురల్గా. ఆకాశము, భూమి, సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రములో, సముద్రంలో, ఇసుక, చెట్లలో అన్నిటిలోనూ ఉంటుంది. ఇది ఒక నార్మల్ గుర్తు. మరొక సూచన ఉంది, అదేంటని చెప్పి అడిగినట్లయితే, చర్చ్ లోపల సంఘములో ఏ సూచనలు జరుగుతాయి? ఇంకా చెప్పాలంటే సూచనలు మాత్రమే కాకుండా ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ కావాలి? ఆ కార్యము స్పష్టంగా తెలియజేసి ఉంచాడు. ఇది కాకుండా వ్యక్తిగత రీతిలో ఇశ్రాయేల్ సంబంధించింది. అక్కడే ఎండ్ సంబంధిత 1948 నుండి ప్రారంభించబడింది. అవును, ఆ విషయాలను గురించి స్పష్టంగా తెలియజేసి ఉంచాడు. ఈ 3 విధాలైన సూచనలు అక్కడ ఉన్నాయి. ఈ మూడిటిని మనం చూడాలి. ఒకటి, ఈ మూడిటిని చూసి, ఇందులో నాకు దేవుని గురించి ఎప్పుడూ నేను మెసేజ్లో ఏం చెప్తానంటే, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అని ఒక లైన్లో చెప్పేస్తాం కదా, దేవుడు లోకాన్ని ప్రేమించాడని. దానికి ఆయన ఎలాగ చేసి ఉంచాడంటే, ఇలా మీరు తిరిగితే కూడా ఒక సూచన ఉంటుంది. జస్ట్ అలా తిరిగితే ఒక సూచన ఉంటుంది, అలా చేసి పెట్టాడు. ఇలా పైకి చూడండి, ఆకాశంలో సూచన ఉంది. ఆకాశం చుట్టబడిన గ్రంథంలా తొలగిపోతుంది. ఆకాశం అంధకారమయమవుతుంది, మబ్బు మందముగా మారుతుంది. ఇవన్నీ చెప్పబడతాయి. అలాగే సూర్యుడిని చూస్తే నల్లగా, సూర్యుడు కంబళి వలె నలుపాయను. తర్వాత సూర్యుడు లేకుండా అంధకారమవుతుంది. తర్వాత చంద్రుడు రక్తవర్ణమాయను. తర్వాత నక్షత్రం అకాలపు కాయలు రాలినట్లు భూమి మీద రాలును. అవి ముగిశాయి. గ్రహశకలాలు, యాస్ట్రాయిడ్స్ గురించి చెప్పాడు. భూమి మీద యాస్ట్రాయిడ్స్ వచ్చి పడతాయి. తర్వాత ఓజోన్ లేయర్ ఆకాశం చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోతుంది. ఇన్ని సూచనలు ఆకాశంలోనే ఉంచాడాయన. ఆకాశపు శక్తులు కదిలించబడతాయి. ఏం చెప్పాలన్నా తర్వాత ఎత్తున నక్షత్రములలో గూడు కట్టుకునినా అక్కడి నుండి పడవేస్తానంటున్నాడు. శాటిలైట్స్ గురించి చెప్తున్నాడు. ఐఎస్ఎస్, ఆ స్పేస్ స్టేషన్, ఎన్ని విషయాలు ఆకాశములో. నేను చెప్పేది ఆకాశములో మాత్రమే. అట్లే మీరు నేరుగా మనిషిని చూస్తే అతనిలో చూడగలిగిన సూచనలున్నాయి. అట్లే సముద్రములోనికి చూస్తే సముద్రపు మత్స్యముల మృతి గురించి ఉంటుంది. నీళ్లలో 3వ భాగం మాచిపత్రి ఆయను. ఇలా దాని గురించి తిరిగినా కూడా ఎటు చూసినా. అలాగంటే ఆయన ఇన్ని సూచనలు ఇచ్చి నేను చూడలేదంటే ఎవరి తప్పు? అవునా? నువ్వెటు చూసిన సూచనలు కనపడతాయి. మనిషిని చూస్తే సూచన, మృగాన్ని చూస్తే తెలుస్తుంది. చెట్లలో 3వ భాగం కాలిపోతుంది, పచ్చగడ్డి అంతయూ కాలిపోతుంది. ఇలాంటి సూచనలున్నాయి బైబిల్లో. ఇన్ని విషయాలని కూడా చెప్పి నాకు తెలీదంటే ఎలాగా? సో అతి తక్కువగా అదే నేను చెప్తా. ఒకరు నన్ను అడిగారు, అదేంటండి యేసుక్రీస్తు క్రైస్తవులను మాత్రం కాపాడటానికి వస్తున్నాడు? క్రైస్తవుల్ని మాత్రమని చెప్పడం లేదు బైబిల్లో, అందరినీ కూడా. యేసుక్రీస్తు రక్తము సకల పాపములను క్షమించును. కాని క్రైస్తవుడు బైబిల్ చేతిలో పెట్టుకున్నాడే, వీనికైనా తెలిసి ఉండాలి కదా కొంచెమైనా గాని. వీళ్ళు ఈ బైబిల్ చూసైనా ఏం చేయాలి? మిగతా వారి దగ్గర లేదు, అందువల్ల చూడలేదు, తెలీదని చెప్పడానికి అవకాశం ఉంది. మీకు తెలుసు కదా రిటర్న్ బైబిల్. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి? అన్ని లాంగ్వేజెస్లో. అందుకేగా బీ ప్రిపేర్డ్ అండ్ ప్రిపేర్ అదర్స్ అంటున్నా. అప్పుడు ఇంతటిని కూడా చూస్తూ నాకు తెలీదంటే, ఇటువంటి ఒక ఆప్షన్ ఏ జనరేషన్లో ఉందో మీరు చూడండి. క్రైస్ట్ వెళ్ళినప్పటి నుండి ఇటువంటి ఒక ఆప్షన్ ఒక 1600 వరకును రిటర్న్ బైబిలే లేదు మనకి.
16వ శతాబ్దంలోనే కేజీవి వర్షన్ వస్తుంది. అంతవరకు లాటిన్లోను old. గ్రీకులోను ఉండింది. అది అందరికీ అందుబాటు కాదు, అది కాకుండా ఎవరికీ అర్థం కాదు. అర్థం కాదు వేరే. తర్వాత ఇంగ్లీష్లో వస్తుంది, అటు తర్వాత తమిళ్లో వస్తుంది. సరే, ఈ జనరేషన్తో ఈనాటిలాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉండుంటారు, అవును. వెళ్ళి చేర్చడానికి మీడియా మీడియా ఉండేది లేదు. ఈరోజు మనం ఈ రూమ్లో కూర్చుని మాట్లాడేది ప్రభు కృపం వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని మూలలకు వెళుతూ ఉంది. మ్. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అన్ని ప్రాంతాలకు వెళుతుంది. ఇటు ఆస్ట్రేలియా నుండి అటు కెనడా వరకు వెళుతుంది. అంటే రీచ్ చేస్తున్నాడు. అప్పుడు ఈ ప్రజలకి ఆనాటికి ఒక 100 సంవత్సరాల క్రితం ఇలా రీచ్ అవడానికి దారి లేకుండా ఉండింది. మ్. సో ఇంత దూరం. రెండవది, రీచ్ అవడం మాత్రమే కాదు, మీరే ఒక 5 లాంగ్వేజ్ల్లో చేస్తున్నారు. తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు, హిందీ అని మరి చేస్తున్నారు. అవునా? అప్పుడు ఒక విషయాన్ని 5 లాంగ్వేజెస్ని 1 ఇయర్లో మీరు తీసుకెళ్తున్నారు, 1 వీక్లో తీసుకెళ్తున్నారు. అవునా? అవును. ఒక బైబిల్ ఒక లాంగ్వేజ్ నుండి మరో దానికి రాయడానికి ఎంతకాలం ఏంటది? ఎన్నో అంతే కదా, ఎన్నో సంవత్సరాలు అవును. పట్టుంటాయి కదా. కానీ ఈరోజు ఒక ప్రోగ్రామ్ని మనం ఇమీడియట్గా ప్రయాసపడుతున్నాం. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు, అన్నీ ఓకేనే. బట్ ఇటువంటి ఒక ఆప్షన్ ఏ జనరేషన్కి దొరికి ఉంటుంది చెప్పండి? టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. ఇంత ఉంచుకొని నువ్వు రెడీ కాలేదని చెప్తే ఎలా మీరు దేవుని ముందర నుంచోగలరు? మ్. అవునా? నువ్వు ఏ లాంగ్వేజ్లో వినాలనుకుంటున్నావు అది వినిపిస్తున్నాం, నువ్వు ఏ లాంగ్వేజ్లో చదవాలనుకుంటున్నావు అది నేను చదివిస్తాను. మ్. నువ్వు అది ఏ మోడ్లో తెలుసుకోవాలనుకుంటున్నావు, ఒకవేళ అది టీవీలోనా, ఐప్యాడ్లోనా, సెల్ ఫోన్లోనా, ప్రింటెడ్ వర్షనా, ఏ వర్షన్? ఈ విధంగా ఏ జనరేషన్కి దొరికింది? ప్రింటెడ్ వర్షనే దొరకలేదే వాళ్ళకి. సో ఇంకా చెప్పాలంటే బ్లెస్సెడ్ జనరేషన్, అన్ని అవకాశాలు 100% పాపానికైన ఒక పరిష్కారాన్ని అందిస్తున్నాడు. ఇదే వీళ్ళేమనుకుంటున్నారు, పాపం చేసినా ప్రభు కృపగలవాడు అనుకుంటున్నారు. ఇంత పాపమున్న చోట నీకు అందనేటువంటి ఈ పొకిషాన్ని అన్ని వైపుల నుండి అందజేస్తున్నాను నేను. ఎలాగైనా చదివి సిద్ధపడి రెడీగా ఉండు. ఏదైనా ఒకటన్నా చూసి రెడీ అవ్వు, అదే దేవుడు ఎదురు చూసేటువంటిది. ఈరోజు మనం అలాగ లేమే. ఈ జనరేషన్, ఈ అన్ని కాలాల కంటే ఈ జనరేషనే మరి. అందరూ ఏం చెప్తున్నారని చూస్తే చాలా పాపమండి, ఎన్నో డైవర్షన్స్, పాపమండి ఈ జనరేషన్ అంటున్నారు. అంత ఉండడం వల్ల ఇంత చేసి ఉంచాడు దేవుడు. ఇంత ఒత్తిడి పోయిన జనరేషన్ గుండుంటే వాళ్ళేం చేసుంటారు యోచించండి. అప్పుడు ఈ రోజుల్లాగా వార్స్ అండ్ లాస్ గలివు ఆ రోజు ఎన్ని పోరాటాలు ఈ రోజు ఉన్నాయి, లేవని చెప్పడంలా. దీనికంటే కఠినమైన కాలాలు జరిగాయి, కాల్చేవారు నిప్పుల్లో. ఇప్పుడు కాలవడం అనేది లేదు. ఇప్పుడు నైజీరియాలో ఏదో జరిగిందని చెప్పి న్యూస్లో అంతా చదివాము, ఆడు తప్పించి వేరే ఇంకెక్కడ అటువంటి విషయాలు అనేవి లేవు. అయితే ఇంత బ్లెస్సెడ్ఫుల్ అయినటువంటి ఏరియాలో మనం ఉంటున్నాం. ఇప్పుడు రెడీ కాకపోతే ఇక అటువంటి అవకాశం వస్తుందా అనేది తెలియడం లేదు. నేను ఈ మధ్య ఒక విషయాన్ని చెప్పాను, దేవుడు నాతో మాట్లాడుతూ స్పర్శించాడు. అందరూ ఇప్పుడు ఆన్లైన్ డిపెండ్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ డిపెండెంటే. అలా ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి, క్లౌడ్లో అన్నీ ఉన్నాయి, ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఇక మరి మనము ఇన్ఫర్మేషన్స్ అనేవి సీక్రెట్ అని మీరు చెప్పలేరు, అన్నీ ఓపెన్, అంతే కదా. అయితే మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒకరోజు మెసేజ్లో చెప్పాడు, ఆన్లైన్లోనే బైబిల్ చదవలేని కాలం వస్తే ఏం చేస్తావు? ఎందుకంటే వీళ్ళు అంతమంది దేన్ని డిపెండ్ అవుతున్నారు? ఆన్లైన్ డిపెండ్ అవుతున్నారు. ఎప్పుడు మిమ్మల్ని ఒకవైపు డిపెండ్ చేయిస్తున్నారంటే అది లాక్ చేస్తాడు సాతాను. అది యూజువల్ అయిన విషయం. ఇప్పుడు చూడండి, హఠాత్తుగా ఆన్లైన్ రిలీజియస్ యాక్టివిటీస్ అని కూడా బ్యాన్ చేస్తున్నారనుకోండి. నో మెసేజెస్, నో సర్మన్ ప్రీచింగ్, ఏదీ లేదు, ఎవ్రీథింగ్ స్టాప్డ్. ఇప్పుడు జనులు ఏం చేస్తారు? ఇదెందుకు వరల్డ్ వైడ్గా మారదు? యాంటీక్రైస్ట్ పీరియడ్లో ఏం జరుగుద్దని చెప్తున్నాం, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. దేవుని మాట అందని కాలం అనేది ఒకటి వస్తుందని బైబిల్ చెప్తోంది. వాక్యం కరువు అవుతుందని ఉంటుంది. అలాగుంటున్నప్పుడు ఈరోజు దానికైనా ఒక స్టార్టింగ్ పాయింట్గా మనం ఒక హస్తమేఘం చూడగలుగుతున్నాం కదా. మీరు చెప్పేదంతా గమనిస్తే లోపల మనం ప్రిపేర్ అవుతూ ఆ వర్డ్ లోపల ఉంటూనే ఆన్లైన్ ఉందో లేదో, ఏది ఉందో లేదో మనమే నేనే ఒక పత్రిక, నేనే లెటర్ అంటున్నాడు పౌలు. జాన్ ద బ్యాప్టిస్ట్లా మనమే ప్రిపేర్ కావాలి. ఎలా మెల్కీసెదెకు నడుస్తూ గాస్పల్లో నేను నడిస్తే గాస్పల్. ఈరోజు ఇదే ఉన్నంతలో ఒక వర్స్ట్ సిచ్యువేషన్గా ఉంది. సో ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం, ఓపెన్ డోర్, వరల్డ్ వైడ్ ఉంది. వరల్డ్ వైడ్గా ఈ ఓపెన్ డోర్ ఉంది. సో రీడ్ ద బైబిల్, బాగా మెడిటేట్ చేయండి, బాగా ధ్యానించండి, కనబడుతున్న సూచనలు బట్టి సిద్ధపడండి, సిద్ధపడుతూ ఉండండి. ఇంకొక పెద్ద విషయం, 3 గంటల ఎగ్జామ్లో 2.5 గంటలు కూడా రాయకపోవచ్చు, చివరి ఒక హాఫ్ అవర్ దొరుకుతుంది కదా, అందులో సరిగ్గా రాస్తే కనీసం పాస్ కావచ్చు. జస్ట్ పాస్ అన్న కావచ్చు కదా. ఆ విధంగానే ఇప్పుడన్నా రెడీ కావడం ఆరంభమైతే జస్ట్ పాస్ అయి వెళ్ళిపోవచ్చు. వాని క్రియకి తగిన ఫలితం వాని వెంట వస్తుంది. బహుశీఘ్రముగా ప్రభు రానయ్యున్నాడు. ఈ 24th చాప్టర్ ఆరంభించక ముందే ఎంత ఇంట్రడక్షన్ వెళ్తుందో చూడండి.
ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుగా ఉంది, వెంటనే ముగిసింది. మరో కార్యక్రమంలో మనం ఏం ఎదురు చూడొచ్చు? మనం సూచనలోకి వెళ్ళిపోదాం. ఏ సూచనలో ప్రభు చెప్తున్నాడు? 3 విధాలుగా భాగిస్తున్నాడు. ఆ మూడిటిని ఫస్ట్ చూసి ప్రత్యేకించి దానిలోనికి మనం వెళదాము. రైట్ బ్రదర్ జగన్, మరో వారం కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. పేపరు పెన్తో వేచి ఉన్నాను. అట్లే చాలా- ఒక చిన్న నమోదు చేస్తాను. మీరు చెప్పింది ఒక ఆయన అనుసరించి పేపర్ పెన్ పెట్టుకుంటారు. ఆయన చెప్పాడు నాకు కెనడాలో. అలా ఆయన పేపర్ పెన్నుతో కూర్చోమని చెప్తాడని నేను సిద్ధపడి ఉంటాను. పేపర్ పెన్ అని 2 సార్లు చెప్పాడు ఆయన. తిరిగి చెప్తున్నాను, పేపర్ పెన్తో రెడీగా ఉండండి. మరో వారం మనం రాయాలి, నేర్చుకోవాలి. అదే కాకుండా మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు సంతోషం, వందనాలు.